ప్రైజ్ లార్డ్. ఈరోజు వాక్య ధ్యానాంశంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభు ఈ లోక ప్రయాణం ముగించుకొని తన తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. తన శిష్యులని, తన వారిని అందరినీ వదిలిపెట్టి వెళ్ళాలని తనకు తెలిసినప్పటికీ తను వారిని ధైర్యపరుస్తున్నాడు. ఈ లోకంలో వాళ్ళు ఎలా జీవించాలో మరియు కూడా వారు దేనికి కూడా భయపడొద్దు అన్నట్లుగా వారిని సిద్ధపరుస్తున్నాడు. వారికి వాగ్దానం చేస్తున్నాడు, సదాకాలము మీతో ఉంటాను, సదాకాలము మరియు యుగ సమాప్తి వరకు కూడా అన్ని పరిస్థితుల్లో నేను మీతో ఉంటాను అని చెప్తున్నాడు. ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు యేసు సదాకాలం మనతో ఉన్నాడు అన్న మాట మనం మర్చిపోకూడదు. క్రైస్తవ జీవితంలో హఠాత్తుగా మనకి ఒంటరిగా ఉన్నాం అనిపిస్తుంది. మనల్ని వదిలిపెట్టేశారు అందరూ, మనకి ఏమీ లేదు అన్నటువంటి పరిస్థితి మనకి దాపురిస్తుంది. వెంటనే ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉంటాను అని చెప్పిన దేవుడు మనకు గుర్తు రావాలి. ఆయన ఏమన్నాడంటే, ఈ లోకమందును పరలోకమందును సమస్త అధికారం నాకు ఇవ్వబడింది, ఆ దేవుడిని నేను మీతో సదాకాలం ఉంటాను అన్నాడు. కాబట్టి మీరు భయపడొద్దు కానీ మనకు ఒక బాధ్యత కూడా అప్పచెప్పి వెళ్ళాడు. ఏంటి అంటే, సమస్త జనులను ఆయన శిష్యులుగా చేయాలి, మరియు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరిట వారికి బాప్తిజం ఇవ్వాలి, మరియు కూడా ఆయన ఆజ్ఞాపించిన వాటి అన్నిటినీ కూడా వారు గైకొనులాగా బోధించేస్తే అయిపోదు, మనకి వారి గైకొనేలాగా బోధించాలి. ఇవి మన ముందు చెప్పబడిన మరి బాధ్యతలు. ఈ బాధ్యతల్లో అందరూ అన్ని చేయలేకపోయినప్పటికీ మన వంతు తప్పకుండా పాటించాలి అన్నప్పుడు మాత్రమే, ఇవి చేయడానికి మాత్రము దేవుడు సదాకాలం మనతో ఉంటాను అంటున్నాడు. సదాకాలము మనల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. మన పోషణ గురించి, మన బ్రతుకు గురించి, మన అవసరతల గురించి ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు, అయినా కూడా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని జ్ఞానం వారికి తోడై ఉన్నట్టుగా మరి మనకు కూడా మన అవసరతలన్నీ దేవుడికి తెలుసు. మన బాధ్యతలు మనం ఎరిగి మన బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అట్లా ఉండి సదాకాలం దేవుడు మనతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళే కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్యా, నిన్ను కనపరుస్తున్నాం ప్రభా, నేను ఆరాధిస్తున్నాం. నీవెప్పుడూ మా చేయి విడిచిపెట్టలేదు ప్రభా, సదాకాలం ఉంటానన్నావు. మరి అలానే నీవు మాకు అప్పచెప్పిన బాధ్యతను కూడా మేము సక్రమంగా నిర్వర్తించడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.